హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై కీలకమైనటువంటి జడ్జిమెంట్ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అని, అయితే విద్యార్థులు పరీక్షలు రాయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి సెప్టెంబర్ 30 అనే డేట్ని ఎక్స్టెండ్ అయితే చేయమని యూజీసీకి రాష్ట్రాలు రిక్వెస్ట్ పెట్టుకొని ఆ డేట్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే యూజీ పీజీ పరీక్షలకు అన్ని రాష్ట్రాలు కూడా సర్వం సిద్ధమైతే చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా అయితే సర్వం అయితే సిద్ధమవుతుంది. తెలంగాణలో కూడా ఈ విధంగా రెడీ అయితే చేస్తున్నారు. అయితే పరీక్షలు అనేవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారా, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారా అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. అంతేకాకుండా నీట్ మరియు జేఈ పరీక్షలు వాయిదా కోసం రివ్యూ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే నీట్ మరియు జేఈ పరీక్షలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కోసం అయితే వెయిట్ చేయొద్దు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఎప్పుడు ఎలా అయినా సరే ఇవ్వచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగస్టు 17వ తేదీన ఈ పరీక్షలు వాయిదా అనేది కుదరదని పరీక్షలు నిర్వహించమని చెప్పడం జరిగింది. అయితే 6 రాష్ట్రాలు మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇవి వాయిదా పడతాయా అనేది అయితే మనకి ప్రశ్న అయితే ఉంది. అయితే తప్పనిసరిగా మీరు వాయిదా కోసం వెయిట్ చేయొద్దు. ఒకసారి మనకి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే ఈ పరీక్షలు అనేవి నిర్వహణ అనేది తప్పదు కనుక మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. మళ్ళీ మీరు వెయిట్ అయితే చేయొద్దు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కోసం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే యూజీసీ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే అనేసి సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పరీక్షలు జరపాలని, వీలు కాకుంటే మరో తేదీ కూడా మీరు చూసుకోవచ్చని చెప్పడం జరిగింది. రాష్ట్రాలు వర్సిటీలకు సుప్రీంకోర్టు ఈ విధంగా అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కోవిడ్-19 కారణంగా మనకి పలు రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతే విద్యార్థులను పై తరగతులకు అనుమతించాలన్నటువంటి యూజీసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అయితే సమర్థించింది. అయితే విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలు రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్ 30వ తేదీలోగా పరీక్షలు జరపడం వీలు కాదని భావించినట్లయితే రాష్ట్రాలు యూజీసీని సంప్రదించి పరీక్షలకు ప్రత్యామ్నాయ తేదీలు అనేవి ఖరారు చేసుకోవాలని కూడా స్పష్టమైతే చేయడం జరిగింది. చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణ విషయంలో రాష్ట్రాలు వర్సిటీలు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఏవైనా సరే మినహాయింపులు ఇవ్వాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం అయితే ఆదేశించడం జరిగింది. పరీక్షల ద్వారానే విద్యార్థుల ప్రతిభ బయటపడుతుందని అభిప్రాయం అయితే పడింది. రాష్ట్రాలు వర్సిటీలు ఫైనల్ ఇయర్ టెర్మినల్ పరీక్షలు చేపట్టకుండా విద్యార్థులు తదుపరి తరగతులకు ప్రమోట్ చేయలేమని తెలియజెప్పింది. విపత్తుల నిర్వహణ చట్టం 2005 చట్టం కింద విద్యార్థులకు ఫైనల్ ఇయర్ పరీక్షలు జరపకుండా అంతకు ముందు సంవత్సరం ఫలితాలు అంతర్గత మదింపు ఆధారంగా ప్రమోట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదని కూడా చెప్పడం అయితే జరిగింది. పరీక్షలు తప్పనిసరి చేస్తూ జూలై 6వ తేదీన యూజీసీ ఇచ్చినటువంటి రివైజ్డ్ మార్గదర్శకాల నిపుణులు సూచనల మేరకు చేసినవేనని, చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదనడం సరికాదని ధర్మాసనం అయితే వ్యాఖ్యానించడం అయితే జరిగింది. కోవిడ్ కారణంగా చూపిస్తూ మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు వివిధ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలను అయితే రద్దు చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్నత విద్యా ప్రమాణాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుందని కూడా యూజీసీ అయితే తెలపడం జరిగింది. ఈ చర్య రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని వాదించడం జరిగింది. సో ఈ విధంగా మనకి సుప్రీంకోర్టు అయితే జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ హర్షం అయితే వ్యక్తం చేయడం జరిగింది. రాజకీయాలను విద్యకు దూరంగా ఉంచి రాజకీయ అవగాహన పెంచుకుందామని ఆయన అయితే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో మనకి సెప్టెంబర్ 30వ తేదీలోపు పరీక్షలు నిర్వహించాలి అనే డెడ్ లైన్ అయితే మనకి రాష్ట్రాలు యూజీసీకి సంప్రదించి అక్కడ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయమని కోరుతారు అని అయితే మనం భావించలేము. పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అయితే ఇప్పటికే
ఇప్పటికే సిద్ధమయ్యి అన్ని యూనివర్సిటీల్లో కూడా మనకి కొన్ని డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే మనకి యూజీ పరీక్షలకు సన్నద్ధమైతే అవుతున్నారు. అన్ని పరీక్షల యొక్క బాధ్యతలు కూడా ఆయా యూనివర్సిటీలకే అప్పచెప్పడం అయితే జరిగింది. అండర్ గ్రాడ్యుయేషన్ అవనివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవనివ్వండి, చివరి ఏడాది పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించినటువంటి నేపథ్యంలో మనకి పరీక్షలు అనేవి తప్పనిసరి అయితే అయ్యాయి. అయితే మనం చూసుకున్నట్లయితే పరీక్షలు అనేవి ఆన్లైన్ లేదా పెన్ను పేపర్ విధానం అంటే ఆఫ్లైన్లో నిర్వహించుకోవని యూజీసీ అయితే మనకి మార్గదర్శకాలు అయితే చెప్పింది. రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని వర్సిటీలు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎక్కువ మంది విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అనేవి ఉండవు. అదేవిధంగా ఇంటర్నెట్ సమస్య కూడా ఉంటుంది. ఆఫ్లైన్లోనే పరీక్షలు అనేవి కండక్ట్ చేయడానికి అయితే ఇవన్నీ కూడా మొగ్గు చూపుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే మనకి జేఎన్టీయు అనంతపురం వచ్చే నెల 3 నుంచి కూడా పరీక్షలు అయితే ప్రారంభించబోతుంది. జేఎన్టీయు కాకినాడ సెప్టెంబర్ 2వ వారం నుంచి పరీక్షలు అనేవి ప్రారంభించాలని భావిస్తుంది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ సైతం అన్ని నియోజకవర్గాల్లోని కేంద్రాల్లో కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ఈ వర్సిటీలో 5 నుంచి పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఇప్పటికే కొన్ని పరీక్షలు అయితే పూర్తి కాగా మిగతావి వచ్చే నెల 2వ తేదీ నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అయితే నిర్వహిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా పరీక్ష షెడ్యూల్ని అయితే విడుదలైతే చేయలేదు. అంబేద్కర్ యూనివర్సిటీలో పరిధిలో పీజీ చివరి ఏడాది పరీక్షలు అయితే నిర్వహించాల్సి ఉంది. ఎప్పటి నుంచి నిర్వహిస్తాననే దానిపై నిర్ణయం అయితే తీసుకోలేదు. సో మనకి ఈ విధంగా అయితే వివిధ యూనివర్సిటీలు షెడ్యూల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఎగ్జామ్స్ మాత్రం ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారు. మరోవైపు చూసుకున్నట్లయితే నీట్ మరియు జేఈ పరీక్షలకు సంబంధించి రివ్యూ పిటిషన్ అయితే వేయడం జరిగింది. రివ్యూ పిటిషనే ఎందుకు వేశారంటే ఇప్పటికే మనకి సుప్రీంకోర్టు దీనిపై ఒక తీర్పునైతే ఇచ్చింది. అయితే ఆ తీర్పును మళ్ళీ పునఃసమీక్షించాలని వీళ్ళందరూ కూడా మనకి పిటిషన్ అయితే వేశారు. ఈ 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఆరోగ్య భద్రత దృష్ట్యా వాయిదా వేయాలని వినతి అయితే చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందినటువంటి మంత్రులు మొలాయ్ ఘటక్, రామేశ్వర్ వరాన్, రఘు శర్మ, అమర్జిత్ భగత్, బిఎస్ సిద్ధు, ఉదయ్ రవీంద్ర సావంత్ తరపున న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ ఈ పిటిషన్ అయితే వేయడం జరిగింది. పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని, కరోనా కారణంగా జీవితాలు ఆగవని ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు అయితే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకి సిద్ధమైతే అయ్యింది. అప్పటి నుంచి ఈ విషయం కూడా మనకి చూసుకున్నట్లయితే ఒక పొలిటికల్ గేమ్ అయితే కనిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే ముందుకు సాగడంతో విపక్షాలకు చెందినటువంటి రాష్ట్రాలు, మంత్రులు సుప్రీంకోర్టును అయితే ఆశ్రమించడం జరిగింది. సెప్టెంబర్ 1 నుంచి 6లో జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్టీఏ అయితే సమాయత్తం అయితే అయ్యింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు అయితే అడ్మిట్ కార్డులు కూడా డౌన్లోడ్ అయితే చేసుకున్నారు. ఈ విధంగా పరీక్షలు అనేవి కండక్ట్ చేయడం వల్ల అభ్యర్థులకే కాకుండా కుటుంబాలకు కూడా రిస్క్ అనేసి మనం అయితే చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ నీట్ మరియు జేఈ పరీక్షలు వాయిదాకు సంబంధించి విద్యార్థులందరికీ ఒక అభిప్రాయం అనేది కోరి ఆ తర్వాతనే పరీక్షలు అనేవి కండక్ట్ చేయమని కాంగ్రెస్కి చెందినటువంటి సోనియా గాంధీ అయితే మనకి విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. ఇప్పటికే 19 లక్షల హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ట్విట్టర్లో విద్యార్థులందరూ కూడా స్పీక్ అప్ ఫర్ స్టూడెంట్ సేఫ్టీ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి శుక్రవారం ఉదయం నుంచి కూడా సందేశాలు అయితే ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా 20.25 లక్షల మంది పోస్టులు అయితే పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలు చేరుకోవడమే పెద్ద సమస్య అని చాలామంది అయితే అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ కారణంగా గ్రామాలకు వెళ్ళిపోవడంతో అక్కడ చదువులు సక్రమంగా సాగలేదని మరికొందరు అయితే తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించలేడం లేదని, అందువల్ల రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని కూడా వాళ్ళైతే కోరుతున్నారు. అసలు మనకి ప్రస్తుతం ఈ పరీక్షలు అనేవి ఎందుకు వాయిదా వేయాలని కోరుతున్నారు అనేది కానీ మనం చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 17వ తేదీన సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పునైతే ఇచ్చింది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పుడు వేసినటువంటి పిటిషన్లో మీరు రవాణా సౌకర్యాలు కానీ విద్యార్థుల యొక్క ఆరోగ్య భద్రతను కానీ మీరు పరిగణలోకి అయితే తీసుకొని సమీక్షించకుండా తీర్పు అయితే ఇచ్చారు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సమీక్షించి తర్వాత మీరు తీర్పు అయితే ఇవ్వండి అని మరోసారి రివ్యూ పిటిషన్ అయితే వేయడం జరిగింది. మరోపక్క చూసుకున్నట్లయితే సెప్టెంబర్ చివరిలో ఐఐటి పరీక్షలు అయితే కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు ఇచ్చి జరుగుతున్నాయి. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఐఐటీల్లో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం, పియూసీ 2వ సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ ఆఖరి
వారంలో నిర్వహించనున్నట్లుగా కులపతి అయినటువంటి ఆచార్య కేసీ రెడ్డి అయితే తెలపడం జరిగింది. పరీక్షా తేదీలు త్వరలోనే తెలియజేస్తామని, ఆన్లైన్లో నిర్వహించి ఈ పరీక్షలను తమ ఇళ్ల వద్ద నుంచి లేదా క్యాంపస్లో రాసుకోవచ్చు అని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే IIIT విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి పరీక్షలు అనేవి సెప్టెంబర్లో కండక్ట్ చేసేందుకు ఏర్పాట్లు అయితే ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో కూడా పరీక్షలు అనేవి సెప్టెంబర్ ఎండింగ్ లోపే ముగించే అవకాశం అయితే ఉంటుంది. కానీ మనకి డేట్ ఎక్స్టెండ్ చేయమని యూజీసీని కోరుతారు అని అయితే మనం భావించలేము. విద్యార్థులందరూ కూడా పరీక్షలకైతే ప్రిపేర్ అవ్వడం అయితే బెటర్. ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ అయితే మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.